నమో భగవతే వాసుదేవాయ. పద్మీ పద్మనిభీక్షణ. పద్మాలున్నాయి ఆయనకు. పద్మాలు ఏమిటండి అంటే పద్మాలు ఏవో కావు, అండపిండ బ్రహ్మాండాలేనండి. ప్రతి ఒక్కటి వర్తులాకారంగానే పరిభ్రమిస్తున్నది. అణువు మొదలు ఆకాశం దాకా అంతా మండలాకారమే. ప్రతి అణువు బ్రహ్మాండమైన వేగంతో సంచరిస్తూ ఉన్నది. పద్మం అంటే అది అర్థం, సంకేతార్థం. ఇది వాచ్యార్థం కాదు, లక్ష్యార్థం లేదా గౌణార్థం. దాని గుణాన్ని బట్టి అర్థం చెప్పమని ముందుగానే మనకు హెచ్చరించింది విష్ణునామం. గుణాన్ని బట్టే చెబుతున్నాం మేము ఇప్పుడు. పద్మము యొక్క గుణం ఉందన్నమాట. ఆ గుణము మండలాకారంగా ఉండడం, ఆ మండలాకారం మొత్తం ప్రపంచమంతా అదే. కనుక పద్మీ, ఇలాంటి పద్మాలనన్నింటినీ సృష్టించినవాడు ఆ మహానుభావుడు. ఎలా సృష్టించాడండి? పద్మనిభీక్షణ. అది ఏదో ఒక సామగ్రి పోగు చేసుకొని దాని ద్వారా ఈ బ్రహ్మాండ భాండాలన్నీ సృష్టించటం కాదు. మరి ఎలాగా? సామగ్రి ఏమీ లేకుండానే సృష్టించాడండి. నిరుపాదాన సంభారం అభిత్తావేవ తన్వతే అని శివాద్వైతులు ఒక మాట చెప్పారండి. ఆ పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడనంటే రెండు ఉండాలి కారణాలు ఎప్పుడూ కూడా. అది కండిషన్. ఒకటి ఉపాదానం, మరొకటి నిమిత్తం. చేతనమేమో నిమిత్తం, అచేతనమేమో ఉపాదానం. ఈ రెండు ఉంటేనే కానీ ఏది తయారు కాదండి. కుమ్మరి చేతనం, మట్టి అచేతనం. ఎన్నో మార్లు చెప్పాను ఇది గుర్తుంచుకోండి. పరమాత్మ కూడా ఒక కుమ్మరి, వాడు చేతనం, ప్రజ్ఞానం బ్రహ్మ కదా. మరి వాడికి సామగ్రి ఏమిటి? అది ఒక్కటి ఉంటే సరిపోదు కదా. మట్టి స్థానంలో ఏముంది? మట్టి స్థానంలో ఏముందని అడుగుతున్నావా? ఈక్షణం ఉన్నది. ఈక్షణం అంటే చూపు. ఆ చూపే వాడి శక్తి. ఆ శక్తి ఎవరిది? తనదే. నీ చూపు నీది కాదు. నీవెవరు? నీ చూపేమిటి? అర్థం చేసుకుంటున్నావా? నేను వేరు, నా దృష్టి వేరు కాదు. నా దృష్టి నాదే. నాదే కాదు, నేనే. నా శక్తి నాతో అవినాభావం. నా నుండి నా శక్తిని నువ్వు వేరు చెయ్యలేవు. అగ్నిలో నుంచి ఉష్ణశక్తిని, దాహశక్తిని, ప్రకాశశక్తిని దేన్ని నువ్వు బయటికి లాగలేవు. అంతగా ఓతప్రోతం అంటారు దాన్ని. అంటే పడుగు పేకలాగా హల్లుకొని పోయి ఉన్నది. అది దాని స్వభావం. దాని ధర్మమని అంటారు విశిష్టాద్వైతులు, దాని స్వభావమేనంటారు అద్వైతులు. అంతే తేడా. అది స్వభావం. అది ధర్మమని అంటే మధ్యలో వచ్చిపోవడానికి అవకాశం ఉంది. స్వభావం అని అంటే ఇంకా చస్తే పోదు. అది తాచాచాల గారి ముద్ర. భుజం తప్పినా వీపు తప్పదని స్వామి చెబుతుంటారు. అలాగే పద్మనిభ, పద్మాలనేదో సృష్టించాడని ఒక నెపం. నిభ అనంటే నెపమని అర్థం అండి. అవి ఏ సామగ్రి అక్కర్లేకుండానే సృష్టించాడు ఆ మహానుభావుడు. ఆయన శక్తే ఆయనకు సామగ్రి. ఈక్షణ శక్తి. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి. అది చూచింది. చూచారా? ఐక్షత అన్నాడండి. ఈక్షణ అని ఇక్కడ మాట. ఐక్షత అంటే ఆ పరమాత్మ చూచాడట. ఏమని? బహుశ్యాం ప్రజాయేతి. నేను అనేకమైపోదాం. సృష్టి చూచారా? నేననేకమైపోదాం. ఇక్కడ రెండు మాటలు. పొద్దున మాండోక్యోపనిషత్తు ఘాటుగా నడిచింది, రేపు ఇంకా ఘాటుగా నడుస్తుంది. ఆ రెండింటినీ బాగా మనస్సులో నాటుకునేలాగా చేయాలంటే విష్ణునామం మనకు పనికొస్తున్నది. ఇప్పుడు విష్ణునామం. ఇక్కడ రెండు ఉన్నాయండి పాయింట్లు గుర్తుంచుకోవాల్సింది. అనేకం అయిపోదామనే ఒక పాయింట్ అండి, చూచిందనే ఒక పాయింట్ అండి. ఏమర్థమైంది మనకు? చూడటమే సామగ్రి, ఇది ఒక పాయింట్. ఇప్పుడు కుమ్మరి అలా చూచాడనుకోండి, అప్పుడే కుండ తయారవుతుందా? ఏ కుండ ఏర్పడుగాక అని అన్నాడంటే కుండ ఏర్పడుతుందా? నో. ఇది టర్నింగ్ పాయింట్ అండి. సంకల్పమేనండి సృష్టి. నీకు నాకు సంకల్పం సృష్టి కాదండి. కనుక మనకు అర్థం కాదు ఈ విషయం. సంకల్పమే చాలు, అదే సామగ్రి. ఇది ఒక పాయింట్. బాగా అర్థం కావాలంటే రెండండి. అదేమిటంటే నేను సృష్టిస్తామని సంకల్పించడం కాదట,
నేనే అయిపోదామని ఇది రెండవ పాయింట్ అండి, ఇంకా అద్భుతం అండి ఇది. అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు మనం చూస్తున్న ఈ పదార్థాలన్నీ పరమాత్మ శక్తి ప్లస్ పరమాత్మ. అర్థమైంది? ఇంకా మాండూక్యోపనిషత్తు అర్థమైనట్టే. పరమాత్మ శక్తి, పరమాత్మ. నువ్వేం చేస్తున్నావు? గోడ అంటున్నావు. నువ్వు గోడ అని దేన్ని అంటున్నావు? పరమాత్మని అంటున్నావు. నువ్వు గోడ అని దేన్ని అంటున్నావు? పరమాత్మ శక్తిని అంటున్నావు. ఆ రూపము ఆయన శక్తి, ఆ ఉనికి ఆయన స్వరూపం. అదే సచ్చిత్తులు, అదే యస్యైవ స్ఫురణం సదాత్మకం. అసత్కల్పార్థ గం భాసతే. ఇది అసత్కల్పార్థం, దానికంటే విభక్తంగా లేదు. గం దీని మీద వచ్చి పడ్డది. పరమాత్మ చైతన్యం, ఆయన శక్తి రెండూ వచ్చి దీనిలో ప్రవేశించాయి. ఎక్కడ ప్రవేశించాయి? ప్రతి అణువు. అణోరణీయాన్ మహతో మహేయాన్. ఇది ఇలా నిలబడి ఉన్నదనంటేనే, ఇది కనిపిస్తున్నదనంటేనే, ఇది ఉన్నదంటే సత్, ఇది కనిపిస్తున్నదంటే చిత్. మాట్లాడుతూ అంతకు తప్ప విడిచి అక్కడ ఏమీ లేదు. అది పదార్థం. నువ్వు దాన్ని ఏం చేస్తున్నా భరిస్తుంది. ఆ గోడను ఒక మనిషిని ఏమైనా అంటే మన విరుచుకోపడతాడు కానీ మన ఎత్తినా ఆ సృష్టిని ఏం చేస్తున్నా ఊరే కూర్చుంటుంది. అది పరమాత్మ లక్షణం. పాపం పరమాత్మను ఏమన్నా భరిస్తాడు. అలాగే ప్రపంచం అంతా ఏమన్నా భరిస్తుంది. కనుకనే పరమాత్మ ప్రపంచం ఇద్దరు ఒకటే. ఏమన్నా భరించే లక్షణమే పరమాత్మ స్వరూపం. నీవు కంగారు పడుతున్నావు, నిన్నేమైనా అంటే విరుచుకుపడతావు నా మీద. కనుకనే నీవు పాడైపోయావు, నామరూపాత్మకంగా మారిపోయి పరమాత్మకు దూరం అయిపోతున్నావు. మళ్ళీ దగ్గరబడు, అప్పుడు విశ్వం విష్ణు. ఈ భావం ఎంత గొప్పదో చెప్పలేను. కనుకనే మహానుభావులందరూ ఏమన్నా ఊరే కూర్చుంటారు. అంటే విష్ణు స్వరూపానికి దగ్గర పడుతున్నారని అర్థం. నువ్వు రియాక్ట్ చేసావనంటే దూరం అయిపోతున్నావు. బాగా అర్థం అవుతుంది. అదే రాగద్వేషాలు. మరి ఏమన్నా ఊరేగి కూర్చుంటే ఉదాసీనం. అదే భగవద్గీత చెబుతున్న మాట. ఉదాసీనంగా ఉండు అంటే ఇప్పుడు పరమాత్మ ఉదాసీనంగానే ఉన్నాడు. మరి ఈ సముద్రాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు ఉదాసీనంగానే ఉన్నాయి. మరి ఆయనలోనూ ఉదాసీనత ఉన్నది, ఆయన సృష్టిలోనూ ఉదాసీనత ఉన్నది. నీవనవసరంగా ఎందుకు ఉద్రేకపడుతున్నావు? పద్మనిభేక్షణ. ఈ ఒక్క నామంలో సృష్టి రహస్యమంతా బయట పెట్టేసింది విష్ణు సహస్రనామం. పద్మాలు సృష్టి అయ్యాయంటే అదొక నెపం, అదొక మిష. నిభ అంటే నెపం, మిష. నిజంగా సృష్టి అవ్వలే. అయితే ఏం జరిగింది? ఈక్షణ అంటే కేవలం సంకల్పమే. అదే సామగ్రి. అయితే ఎవరయ్యారది? ఎవరు చేశారన అనకు, ఎవరు అయ్యారనను. సృష్టి చూచారా? ఆ విత్తనమే చెట్టు అయింది. విత్తనము చెట్టును సృష్టించటం కాదు. సృష్టించిందనంటే అది వేరు ఇది వేరనేటువంటి భావం నీ మనసుకు వస్తున్నది, భేదభావం. అదే అయిందనంటే అభేదభావం వచ్చేసేస్తుంది. కనుకనే అయిందని చెబుతుండేప్పుడు అయిందంటే క్షేమం. ఎంచేత మళ్ళీ నువ్వు అయిపోవచ్చు. అది అయిందనంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మళ్ళీ అయిపోవచ్చు. జలము తరంగం అయిందనంటే సృష్టించిందనుకో, అయిందనంటే ఈ తరంగం మళ్ళీ జలమే అయిపోయే అవకాశం ఉన్నది. బంగారం ఆభరణం అయిందనంటే మళ్ళీ ఆభరణం బంగారం వెనక్కు తీసుకోవటానికి అవకాశం ఉందయ్యా మహానుభావ. ఈ ముందుకు రావడం బంధం, వెనక్కు తీసుకోవటం మోక్షం. నీకు ఏం కావాలి ఇప్పుడు? నీకు ఇప్పుడు ఉన్నదేదో అది అక్కర్లేదు కదా. ఉన్నదేది బంధం. అది మళ్ళీ ఎందుకు నీకు? ఎలాగో ఉంది బంధం. నీకు కావలసింది ఏమిటి? మోక్షం. అయితే నీకు మోక్షం అనేది కావాలని ఆశిస్తున్నావు, కానీ అది ఎలా సంపాదించాలో టెక్నిక్ తెలియక అల్లాడిపోతున్నావు. టెక్నిక్ ఏమిటండి? దాని టెక్నిక్ ఏదో తెలుసుకో, దీని టెక్నిక్ అర్థమవుతుంది. జస్ట్ ఆపోజిట్. ఏమిటి దాని టెక్నిక్? అది ఇది అయిపోవడం, అది ఇది అయిపోవడం. ఇప్పుడు మనకి దీని టెక్నిక్ ఏమిటి? ఇది మళ్ళీ అది అయిపోవడం. పసిబిడ్డకు అర్థమవుతుంది, ఇంకా అడుగుతావు నన్ను. అది ఇది అయిపోయిందంటే ఏమిటయ్యా నువ్వు చేయవలసిన పని? ఇది మళ్ళీ అది
విష్ణువు విశ్వం అయ్యాడంటే ఏమిటయ్యా నువ్వు చేయవలసిన పని? విశ్వం విష్ణువు అనుకోవడమే కదటయ్యా. చాలా ఎంతసేపు చెప్పుకుంటున్నా అసలు ఇది సాధన కనుకనే చెప్పుకోవాలని బుద్ధి పుడుతుంటుంది మా బొట్టి వాళ్లకు. ఎందుకు ఇంతగా అంటే మేము అది అనుభవిస్తూ చెబుతూ ఉన్నప్పుడు ఎంత దూరమైనా చెప్పాలనేటువంటి బుద్ధి పుడుతుంటుందండి. ఆ బుద్ధి పుట్టటంలోనే తెలిసిపోతుందండి దానిలో ఉండే రుచి ఏమిటో. ఒక్క కేకు మైసూర్ పాకు నోట్లో వేసుకున్నామని అంటేనే అర్థం, ఇంకా 2, 3, 4 కొట్టేస్తాడని అర్థం, అంతే. ఇంక దానికి తిరుగులేదు. అయితే అసలు రుచే చూడకపోతే ఏది అక్కర్లా వాడికి, రుచి చూడాలి. అందుకనే ముందు షాప్ కీపర్లు అబ్బో పెద్ద టెక్నిక్ వాళ్ళది. ముఖ్యంగా మిఠాయి భండార్కి వెళ్తావా, ఏమయ్యా ఏమి చాలా పెట్టినట్టున్నావే వెరైటీసు, ఇది బాగా ఉండేది ఏదో చూడ, ఆ మైసూర్ పాకు బాగుండదంటావా? చూడండి సార్ ఒక కేకు నీ చేతిలో పెడతాడు వాడు, దానికి మళ్ళీ వసూలు చేస్తాడులేండి. దానికి మళ్ళీ నువ్వు కొంటావని వాడికి బాగా గట్టి నమ్మకమే, నీ వాలకం చూస్తేనే కనిపెట్టేసేస్తాడు వాడు, వాలకం చూస్తే కనిపెడతాడు వాడు. అలాగే ఇది కూడా మహానుభావులారా, పద్మనాభ రవిందాక్ష. అసలు ఆ పద్మాలన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నావు? ఆయన నాభిలో ఉన్నాయి. ఆ నాభిలో నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడా? ఇది పురాణం. ఆయన పద్మనాభుడు, ఈయనేమో పద్మగర్భుడు. పద్మజుడు పద్మమి ఆయనకు గర్భం కనుక పద్మగర్భుడయ్యాడు బ్రహ్మదేవుడు. ఈయన పద్మం నాభిలో ఉంది కనుక ఈయన పద్మనాభుడయ్యాట. ఏమిటిది అంతా గందరగోళం? బ్రహ్మదేవుడు ఏమిటి, ఈయన బొడ్లో ఒక తామర ఉండడం ఏమిటి, ఆ తామరలో నుంచి ఆయన జన్మించడం ఏమిటి? మన వాళ్ళు అంటుంటారులేండి చమత్కారంగా, తామరస గర్భుడు అంటే బాగా తామర బొడ్డు చుట్టూ ఉన్నా అంటే తీటా తామర ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎప్పుడు కూర్చొని బేరాలు చేస్తుంటే తామర ఎక్కకి ఏమవుతుంది? అంచేత పద్మనాభ అంటే ఇదంతా పౌరాణిక గాథ, మర్చిపోండి. మనం వేదాంతం చెప్పుకుంటున్నామా, పురాణాలు ఇతిహాసాలు చెప్పుకుంటున్నామా? కథలు కార్ఖానాలు మనకు దేనికండి? శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం ఎప్పుడవుతుందా అని మనం తాపత్రయపడుతుంటే కథలు చెప్పి మనల్ని బెదరగొడుతున్నారు పురాణాలు చెప్పేవారంతా. కాదండి, పద్మనాభ అంటే ఆయన నాభిలో పద్మం ఏదో వచ్చి కూర్చున్నదని కాదండి. ఈ పద్మాలన్నిటి ఆయన కేంద్ర స్థానంగా ఉండి తిప్పుతున్నాడండి. సర్వభూతాని హృదయేశేర్జున భ్రామయన్ సర్వభూతాని. మొన్న కూడా చెప్పాను ఒక మారు మీకు. బాలుండి తడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోకుడు. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఏమయ్యా మీరంతా వచ్చి కొండ కింద నిల్చోండి. గోవర్ధనాద్రి పైకెత్తుతూ బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద. పద్యం చదువుతుంటేనే అర్థమైపోతుంటుంది, సందేహం అయితే చదివేవాడు చదవాలి. ఊరిక దీర్ఘాలు తీస్తుంటే సుఖంలే, ఆ విరిచి చదవాలి. ఇదిగో ఈ శైల అంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డా నా కేలు అల్లాడదు, నా వేలు ఇటు అటు కదలదు, జాగ్రత్త, ఏం భయం లేదు మీకు, వచ్చి కూర్చో. అదేట అది పద్మనాభ తిప్పుతున్నాడు. అది కథండి, ఆ భాగవతంలో అది కథండి. నేను చెప్పాగా భగవద్గీత భాగవతం, భ్రామయన్ సర్వభూతాన్ని భగవద్గీత. అదిగో ఆ గోవర్ధనాభి దాన్ని ఎత్తటం తిప్పటం. పద్మనాభ అంటే అర్థం అరవిందాక్ష. ఆయన అలా పైకి ఎత్తాడు, చేశాడు, తిప్పాడు అనేసరికే రేకులు విచ్చుకుంటాయట ప్రతి పద్మానికి. అంటే రేకులు విచ్చుకోవటం అంటే విస్తరించటం, అలాగా పరుచుకున్నట్టు కనిపిస్తుంటాయట ఈ భూనభోంతరాలన్నీ, నక్షత్ర గోళాలన్నీ. అణువుల రాశి, ప్రతి గోళం పరమాణువుల యొక్క సంఘాతం అన్నారండి పెద్దలు. తార్కికులైతే చాలా అద్భుతంగా చెప్పారు. పరమాణువులన్నీ పోగైతే అదట భూగోళం. ఈ పృథివీ ఇంత ముద్దలాగా కనపడుతున్నదని అంటే ఈ ముద్దలో ఎన్ని అణువులున్నాయి? కోటాన కోట్లు. అరవింద, అరలుగా వింద విచ్చుకొన్నటువంటి అక్ష. ఈ విచ్చుకొన్నటువంటి ఏమిటి అండపిండాలన్నింటినీ అక్ష అంటే అర్థం తెలుసు కదా.
అక్షాంశ రేఖ. అక్షం అంటే ఏంటి? ఇరుసు. బండి చక్రానికి ఇరుసు అని ఉంటుంది చూడండి, అదండి అక్షం. అరవింద అక్ష. ఈ అక్షం మీదనే పరమాత్మ అనేటువంటి ఇరుసు, దాని మీద తిరుగుతూ ఉండి ఆ మహావేగంగా భ్రమణం చెందుతున్నందువల్ల ఓ విస్తరించి కనపడుతున్నాయట. ఆ సూర్యమండలం ఎంతది, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు కొన్ని అయితే సూర్యుడికి కొన్ని కోట్ల రెట్లు పెద్దవిట. మనకు అసలు బుద్ధి పనిచేయదండి. వింటుంటేనే హడలుగా ఉంటుంది. నాకైతే హడలు కాదు, ఆశ్చర్యం కాదు, ఆనందం. ఏమిటి ఆనందం? ఒక్కనొక మహానుభావుడు తన దివ్య శక్తి ప్రభావం చేత ఇంత విశాలమైన విశ్వాన్ని సృష్టించంటే తానే అయిపోయి, సృష్టించంటే దాన్ని మన ముందు పారేశాడని కాదు, తానే తన్ను బారేసుకొని వచ్చి మన ముందు ప్రత్యక్షమై, రే నేను ఎక్కడో లేనరా, ఇక్కడ కూడా ఉన్నాను, నేను చూసుకోండి, ఇది నేనేరా అని విశ్వరూపము చూపుతున్నాడు. అర్జునుడికి ఎప్పుడో యుద్ధభూమిలో విశ్వరూపం చూపాడనేది అర్థం తెలుసా? అర్జునుడు నువ్వు నేను, యుద్ధభూమి సంసారం. నేను చెబుతున్న అర్థం ఇంకెందుకు, భగవద్గీతలో లేదు విశ్వరూపం. అర్జునుడు నువ్వు నేను కాకపోతే కదా, సంసారం కురుక్షేత్రం కాకపోతే కదా, యుద్ధం ప్రకృతి శక్తులతో మనం పోరాడే పోరాటం కాకపోతే కదా, విశ్వరూపం ఇది కాకపోతే కదా. ఈ విశ్వం అంతా చూస్తూనే ఉన్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. అక్కడ అర్జునుడు అర్థం చేసుకొని చచ్చాడు. వాడి మొహం మహాభయంగా ఉన్నది. బావగారు అయ్యో 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 కేకలు పెట్టాడు. అలాగే మనం కూడా కేకలు పెడుతున్నాం. ఈ రాగద్వేషాలు, పుణ్యపాపాలు, సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వాలన్నీ అనుభవిస్తూ ఈ ప్రపంచం బాధలు మేము భరించలేం. ప్రపంచ బాధ భరించలేమంటే పరమాత్మ బాధ భరించలేవని అర్థం. ప్రపంచం పరమాత్మేగా. కంప్లైంట్ చేస్తామే, పరమాత్మను కంప్లైంట్ చేస్తున్నావు. పరమాత్మ నీ బాధ భరించలేనంటే ఎట్లా ఉంటుందో. హాయిగా ఉన్నది చెప్పుకుంటుంటే. పద్మగర్భ. ఈ పద్మాలన్నీ ఇలాగా ఆయనలో నుంచి ఆవిర్భవించి ఆయన వీటిని తిప్పుతూ ఉన్నాడనేసరికి, ఆవిర్భవించి అన్నప్పుడేమో సృష్టి. బాగా వినండి. పద్మ నిభేక్షణ అన్నప్పుడు సృష్టి, పద్మనాభ అన్నప్పుడు స్థితి. తిప్పుతున్నాడు కదండి, అది స్థితి. అరవిందాక్ష అది కూడా. పోతే పద్మగర్భ అంటే లయం అండి. ఈ పద్మాలన్నీ ఎక్కడున్నాయండి? ఆయన గర్భంలో ఉన్నాయండి. అంటే లయం. బయట పెట్టింది ఆయనే, తిప్పుతున్నది ఆయనే, మళ్ళీ లోపలికి తీసేసుకుంటున్నది ఆయనే. పద్మగర్భ అంటే అర్థం అది బ్రహ్మదేవుడని కాదు. అయితే ఆ బ్రహ్మదేవుడి రూపంలో కూడా ఉన్నది శ్రీ మహావిష్ణువే గనుక అర్థం చెప్పుకున్నా సరిపోతుంది. అన్నిటికీ ఏకమూలిక ప్రయోగం చేస్తే కష్టమండి. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం చదువుతున్నాడు ఒక బ్రాహ్మడు. పిడుగుపాటుకు అదే మంత్రం, వ్రతానికి అదే మంత్రం, తద్దినానికి అదే మంత్రం. ఏమిటయ్యా ఇవన్నీ అదే మంత్రం చదువుతున్నావేనంటే నాకు వచ్చింది అదే అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఒకటే మంత్రం చెబుతున్నారు. ప్రతిదానికి ఆయన విభూతి అని కొట్టుకుపోతూ ఉంటే ఏం ప్రయోజనం? అంతా విభూతి మాకు తెలుసు, కానీ సహస్రనామాలు విభూతి అని ఒక్క మాట చెప్తే సరిపోలే. ఒక రోజులో విష్ణునామస్నామంత్రం పూర్తి చేసేసేయవచ్చు అని పారాయణం చేస్తే సరిపోతుంది. ఇంకేముంది? అంతా అయిన తర్వాత చేద్దాం ఆ పారాయణం ఏదో. శరీరధృతు. అయితే ఒక బ్రహ్మదేవుడిగా ఆయన ఆవిర్భవించాడు అంటే ఒక శరీరం ధరించాడు. ఆదికర్త సవై శరీరీ ప్రథమ సవై పురుష ఉచ్యతే. ఆదికర్త సభూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత. మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మ బయలుదేరి వచ్చాడు అంటే సవై శరీరీ ప్రథమ. మొదట శరీరం ధరించినవాడు బ్రహ్మదేవుడు. పరమాత్మ శరీరము ధరించేసరికి బ్రహ్మదేవుడైపోయాడు. ధరించకపోతే బ్రహ్మం అవుతాడు. బాగా వినండి పాయింట్. ధరించకపోతే బ్రహ్మం, ధరిస్తే బ్రహ్మ. మొదటి దానికి రెండవ దానికి ఏమిటి తేడా? ధరించకపోతే నిర్గుణం, ధరిస్తే సగుణం. ధరించకుంటే నిరాకారం, ధరిస్తే సాకారం. ఒక్కటే మంత్రం పట్టుకోండి, మీకు ఇంకా ఏమీ చలనం లేదు, దర్జాగా ఉంటుంది. అయితే మనసుకు పట్టించుకుంటూ దాన్ని భావన చేస్తూ ఉంటే మహానందం అండి. అప్పుడు ఏది అవుననం కాదనం. ఇప్పుడు నేతి అని దేన్ని కొట్టేస్తున్నావు?
నామరూపాలను కొట్టేస్తున్నావు. తెలివి తక్కువ వాడివి నువ్వు. నామరూపాలను నేతిని కొట్టేస్తున్నావంటే పరమాత్మలో ఒక భాగాన్ని కొట్టేస్తున్నావు అని అర్థం. ఆ భావం మనసుకు వచ్చేసరికి కంపం పడుతుంది, శరీరానికి వణకు పడుతుంది, చెమట పడుతుంది. అరే పరమాత్మను కొట్టేస్తున్నానా? అంతే మరి. ఈ నామరూపాలు కాదు కాదు అని అంటున్నావంటే నిజమైన అద్వైత సాధన కాదండి. అది నిజమైన అద్వైత సాధన కాదని కొట్టేయడం కాదండి, అవునని కలుపుకోవటం అండి. మొన్న ఎప్పుడో చెప్పానండి మహానుభావులారా మీకు, అవునని కలిపేసుకోవటం సాధన కానీ కాదని త్రోసిపారేయడం సాధన కాదండి స్వామి. అది యోగులు చేసే పని, ఉపాసకులు చేసే పని, మాంత్రికులు చేసే పని కానీ అద్వైత జ్ఞానులు చేయవలసిన పని కాదు. జ్ఞాని ఎప్పుడో కూడా సమస్తము బ్రహ్మాకారంగా చూడాలండి. అప్పుడు కలిపేసుకుంటున్నాడా త్రోసేస్తున్నాడా నాకు చెప్పండి మీరు. అయ్యా ప్రతిదాన్ని బ్రహ్మంగా చూడటం అంటే అది కలుపుకోవటం. అది తరంగాన్ని, బుద్బుదాన్ని, ఫేనాన్ని, ఆవర్తాన్ని సమస్తము జలంగా చూడడం అండి. అదండి అద్వైత భావన. ఇదిగో నువ్వు సముద్రాన్ని చూడాలంటే యోగులు చెప్పే మాటకు, జ్ఞానులు చెప్పే మాట రేపు వస్తుంది, రేపు పొద్దున వస్తుంది, చంపేస్తాడు ఇహ రేపు. ఇంకా అంతే, శ్రీ మహావిష్ణువే వస్తాడు గౌడపాదాచార్యుల రూపంలో, శంకర భగవత్పాదుల రూపంలో ప్రత్యక్షమై ఆ గద నందకం తీసుకొని ఒక్కొక్కడిని మోదటమే పని. ఆ గదకి ఏమని పేరో తెలుసా? మహావిష్ణువు చేతిలో ఉండే గద కౌమోదకి అని పేరు. నేను చమత్కారంగా అర్థం చెప్పా, అందరినీ చావగొట్టేది అని. మోద్దంటే మోదడమేనని చెప్పా ఒకసారి. ఏదో అలాగే మోదేసేస్తాడు, మామూలు బాధేస్తాడు. ఏమి కథ అనంటే కలిపేసుకోండి, తోషయ్యకండి. తోషయ్యటం అంటే కలిపెయ్యడమే. ఇప్పుడు లైట్ ఆన్ చేశావు, వెలుతురు వచ్చి అంతటా ప్రసరించింది. ఇప్పుడు చీకటిని అది ఏం చేసింది నేను అడుగుతున్నా. ఇప్పుడు యోగం జ్ఞానం రెండు ఒకటి అయిపోతాయి చూసుకోండి ఒక క్షణంలో. అది ఏం చేసింది? ఒక దృష్టితో తోసేసింది, మరొక దృష్టితో కలిపేసుకున్నది. తోసేసింది అని నువ్వు చెప్పావునంటే అది యోగం, కలిపేసింది అని చెబితే జ్ఞానం. బాస్ రెండూ ఒకటే. ఇప్పుడు మాకు ఫలితం ఒకటే. ఫలితం ఏమిటంటే చీకటి కనపడదు, వెలుగు కనపడుతుంది, అది ఫలితం. అది అద్వైతం. ఒక వెలుగే కనిపిస్తున్నదిగా, ఇంకా చీకటి లేదుగా, అద్వైతమే. అయితే చమత్కారం ఏమిటంటే ఒక మాట ఏమో యోగ దృష్టితో అంటున్నావు, ఒక మాట జ్ఞాన దృష్టితో అంటున్నావు. యోగ దృష్టితో ఏమన్నావు? చీకటిని తోషదరబారేసిందండి వెలుగు వచ్చి. చిత్తవృత్తులన్నింటినీ తోసేసామండి, ఆలోచనలన్నింటినీ రహితం చేసుకున్నామండి అని యోగి అంటాడు. జ్ఞాని ఏమంటాడంటే ఎక్కడికి దోషేసావని అడుగుతాడు. ఎక్కడికి రహితమైపోయాయి, ఏమైపోయాయి, అది కావాలి మాకు. చిత్తవృత్తి నిరోధం అన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయాయి? నాలోకే నన్ను చచ్చినట్టు ఒప్పుకో. ఎందుకంటే సర్వత్రా ఉన్నది నీ ఆత్మ చైతన్యమే. అది ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది? దీని బార్డర్స్ దాటి పక్కకు వెళ్ళడానికి బార్డర్ లేదు దానికి. అనంతం. అంతమంటే బార్డరు, వితౌట్ బార్డర్ అన్లిమిటెడ్, అనంతం. ఆ భావాలు మనం బుర్రకి ఎక్కటమే బ్రహ్మానందం. అసలు ఇంకెంతకు మించి లేదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు చీకటి కూడా దానిలోనే ఉండాలి. అంటే అజ్ఞానం కూడా. ఇప్పుడు ఒకటే ఇంకొక కొత్త విషయం అర్థమవుతుంది, జ్ఞానంలోనే అజ్ఞానం ఉండాలని. ఈ పాయింట్ చూడు, మీకు భయంకరంగా కనపడుతుంది. జ్ఞానంలో అజ్ఞానం ఏమిటండి? అజ్ఞానం అంటే జ్ఞానం దెబ్బతినదా అండి? శాస్త్రే దెబ్బతినదు. ఎందుకు? అఖండ జ్ఞానం కనుక అజ్ఞానాన్ని కూడా లోపలికి లాగేస్తుంది. లాగేస్తే ఆ అజ్ఞానము జ్ఞానంలో విభక్తంగా ఉంటే దెబ్బతింటుంది జ్ఞానం. అర్థమవుతున్నదా? అది విభక్తంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? అవిభక్తం అయిపోవాలి. అవిభక్తం అయితే దెబ్బతినదు. ఎందుకంటే అది స్వరూపమే. దాని స్వరూపం దాన్ని ఎప్పుడు దెబ్బతీయదండి. దానికి భిన్నమైతేనే ప్రమాదం అండి. ఆ చూపే అసాధ్యమైన చూపు. అది పద్మగర్భ శరీరధృత్ కనుక బ్రహ్మదేవుడుగా మారి కనిపిస్తున్నది కూడా అశరీరమైన పరమాత్మే. అశరీరమైన పరమాత్మ అంటే నిర్గుణం. శరీరధృత్ అంటే, ధృత్ అంటే ధరించినవాడని అర్థం, శరీరాన్ని ధరించినవాడు. ఇంకొక అర్థం చెబుతా. శ్రీ మహావిష్ణువు మూల విరాట్టుగా ఏ అవతారం ఎత్తాడు? ఆయనకు సంకల్పం కలిగిందో, దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేటువంటి సంకల్పం కలిగిందో, సంభవామి ఆత్మమాయయా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఎలా పుట్టావు నువ్వు? మేమందరం పుట్టినట్టు నువ్వు కూడా పుడితే నీవు ఈశ్వరుడు ఎలా అయ్యావు? విను నా మాట. ఆత్మమాయయా
నా మాయాశక్తిని ఆధారం చేసుకొని నేను వస్తున్నా. మీకు మాయాశక్తి వశంలో లేదు. ఎవరో ఒక తన్నుదంతే వచ్చి పడ్డారు ఇక్కడ. నాకేం కర్మరా, నన్ను మించినవాడు ఎవడూ లేడు. పురుషోత్తముణ్ణి నేను, అందరిలో ఉత్తముణ్ణి, నాకు ఉత్తముడు లేడు. అదేగా మనం ఎప్పుడో చెప్పాం అనుత్తమ అని. నన్ను మించిన వాడు ఎవడున్నాడు? శరీరధృత్ నా ఇష్టం. నేను మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఏ శరీరమైనా ధృత్ ధరించగలను. అవతారాలని అర్థం. మహర్ధి, అలాంటి రిద్ధి నాలో ఉన్నది. మహారిద్ధి మహర్ధి. రిద్ధి అంటే సమృద్ధి, ఎంతైనా ఉన్నది, పుష్కలంగా ఉన్నది నాకు అలాంటి శక్తి. కనుకనే మాయాశక్తి వశంలో ఉంచుకొని నేను ఇవన్నీ చేయగలుగుతున్నా. రుద్ధ, అది నాలో ఉన్నది అంటే అది వేరు నేను వేరు అనుకోకు. మళ్ళీ రుద్ధ, ఆ శక్తే నేను, నేనే శక్తి. అవినాభావం. ఐ ఆమ్ ఫుల్ అని అర్థం దానికి. ఐ హ్యావ్ ఫుల్నెస్ అని మొదటిదండి. ఇంగ్లీష్లో చెబుతాను, బాగుంటుంది. మహర్ధి అంటే ఐ హ్యావ్ ఫుల్ పవర్ విత్ ఇన్ మై కంట్రోల్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ప్రీవియస్ నామా. అండ్ వాట్ అబౌట్ ది సెకండ్ వన్? రుద్ధ, విత్ దట్ పవర్ ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ ఎంపవర్డ్, ఐ ఆమ్ మోస్ట్ పవర్ఫుల్. పవర్ ఈజ్ ఇన్సెపరబుల్ విత్ మీ. I am not different from my power, the power is not different from me, both are inseparable. Avinabhavam. Ruddhaha. వృద్ధాత్మ. అలాంటి ఆత్మను మళ్ళీ నువ్వు వర్ధిల్ల చెయ్యక్కర్లేదు. అది వృద్ధం అంటే ఇంతకు ముందే ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో ఉన్నది నా ఆత్మ చైతన్యం. ఒక్క పిసరు నువ్వు యాడ్ చెయ్యక్కర్లే, ఒక్కటి నువ్వు తీసేయలేవు. వృద్ధ ఆత్మ, సమృద్ధంగా ఉన్న చైతన్యం అది. ఆ మాటకొస్తే నీ చైతన్యం కూడా అలాంటిదే. నువ్వు వృద్ధాత్ముడివే, కానీ నిన్ను నువ్వు మర్చిపోయావు. కనుక నా సలహా ఏమిటంటే వర్ధమానుడివి అయిపోతూ ఉండు. నువ్వు అలా వృద్ధి చెందుతూ ఉంటే వృద్ధుడివి అవుతావు. వర్ధమానకు వృద్ధుడికి తేడా ఏమిటంటే వర్ధమాన అంటే ఇంకా పెరుగుతున్నాడని, వృద్ధుడంటే పెరగడం పూర్తి అయిపోయిందని. కనుక అలా పూర్తి అయిపోయిన వాడు పరమాత్మ, పూర్తి చేసుకోవలసిన వాడు జీవాత్మ. మహాక్ష, అది పెద్ద అక్షం. అంటే ఇక్కడ అక్షం అంటే ఇరుసు కాదండి, బ్రహ్మాండమైన దృష్టి అది. మహా అక్ష, పెద్ద దృష్టి. అధ్యక్ష, మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే అని భగవద్గీతలో చెప్పాడే, పెద్ద దృష్టి. ఆ దృష్టి ఎంత పెద్దదైతే అంత వృద్ధుడివి అయిపోతుంటావు. పరమాత్మకున్న దృష్టి సర్వజ్ఞత, మనకది లేదు. సర్వజ్ఞుడు కనుకనే సర్వశక్తుడు. ఒక్కటే మాట అండి, ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. ఎంతెంత ఉంటుందో జ్ఞానం అంతంత శక్తి పెరుగుతుంటుంది. చూచారా, పరిపూర్ణ జ్ఞానం ఉందనుకోండి, పరిపూర్ణమైన శక్తి వశం అవుతుంది వాడికి. ఇప్పుడు మనకు ఉంది జ్ఞానం, ఉంది. బొత్తిగా జ్ఞానం లేని వాళ్ళంగా జ్ఞానం ఉంది, శక్తి ఉంది. మనలో ఇప్పుడు శక్తి లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే శక్తి లేకపోతే ఎలా మాట్లాడుతా? ఆలోచించు. ఇది మాట్లాడుతుంది, జ్ఞానం లేదు కనుక శక్తి లేదు. అర్థమవుతుందా? మాకు జ్ఞానం ఉంది, ఆ మోతాదులో శక్తి ఉన్నది. మనసు ఆలోచిస్తుంటుంది, అదొక శక్తి. మాట్లాడుతుంటుంది నోరు, అదొక శక్తి. చేతులు కాళ్ళు ఇటు అటు సంచరిస్తున్నాయి, ఇదొక శక్తి. అరే మనకు శక్తి ఉంది, లేకపోలేదు. ఇంకా చమత్కారం, ఆ సూఫీలు ఒక మాట అంటే నేను హడలిపోయా. అబ్బో, చాలా గొప్పగా రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఏమండి, పరమాత్మ నీకు అన్నీ ఇచ్చాడు, మళ్ళీ నీ గర్వభంగం చేశాడన్నారు వాళ్ళు. నీకు బాగా ఆస్తి పాస్తి అంతా అప్పచెప్పేశారు, కానీ సీలింగ్ పెట్టాడట. సీలింగు ఎందుకంటే మరీ ఎక్కువ ఇస్తే వీడు పాడైపోతాడని వాళ్ళు చెప్పే మాట అద్భుతంగా ఉంది. ఎందుకంటే పొగరు ఎక్కువ అవుతుందని మనకు. ఎంతో అంతే ఇచ్చాను రా నీకు అన్నమాట. ఎందుకట? సృష్టిని చూసి మిగతాది భర్తీ చేసుకోవాలట మనం. నీకు ఎందుకు సగం సగమే ఇచ్చాడనంటే మిగతా సగం అక్కడి నుంచి పుంజుకో, లాక్కో, దగ్గరికి తీసుకో. అక్కడి నుంచి ఎలాగండి? వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఇచ్చాడు. ఆ శక్తులన్నీ నువ్వు పోగు చేసుకుంటే
అప్పుడు నీవు పురుషోత్తముడివి అవుతావు. పురుషోత్తమ ప్రాప్తి యోగం అప్పుడు నీకు. ఇప్పుడు చూచారా సాధన ఎంత చమత్కారంగా చెబుతున్నారు వాళ్ళు. ప్రపంచంలో ఉండే శక్తులన్నీ, ప్రపంచంలో ఉండే జ్ఞానమంతా, ప్రపంచంలో ఉండే శక్తి అంతా నువ్వు పోగు చేసుకో, వర్ధమానుడు అయిపోతుంటావు. వామనుడు త్రివిక్రముడైనట్టు చివరకు శ్రీ మహావిష్ణువుగా మారిపోతావు. అందుకేనట పక్షులను చూపిస్తున్నాడట మనకు. ఏమని? నువ్వు అర్థం చేసుకోవడానికి. నాకంటే ఎంత చిన్నది ఆ కాకి, గద్ద, వీటి దుంప తెగ అంత ఆకాశంలో అంత ఎత్తులకు ఎగిరిపోతున్నది, నేను ఎగరగలనా, చేతగాదే అని నీవు అహంకారం పోగొట్టుకోవాలి. దానికి ఎగిరే శక్తి ఇచ్చాడు, నీకు ఇవ్వలేదని దేబిరించటం కాదట. మనకిచ్చిన శక్తి ఏమిటో దానికి లేదు కదా, దానికున్న శక్తి ఏదో మనకు లేదు కదా. కనుక ఈ రెండు శక్తులు పరమాత్మ శక్తే కదా. ప్రపంచమంతా వ్యాపించింది కదా. అది ఎక్కడ ఉంటే ఏమట, అంతా పరమాత్మ స్వరూపమైనప్పుడు, అందులోనే నేను పుట్టి పెరిగి పోతున్నప్పుడు, నేనున్నది దానిలోనే అయినప్పుడు నాకేం భయం? ఇదంతా పరమాత్మ శక్తి ఎంతో, ఆ చూస్తున్న నా శక్తి కూడా అదే అనుకుంటే సరిపోలేదా? నేను ఎగరకపోతేనేమి, అది ఎగురుతూ ఉన్నది కదా. దాన్ని చూచి ఇదంతా పరమాత్మ ఒక విలాసం, దీనిలో ఎగిరేవి ఎగురుతుంటాయి, తిరిగేవి తిరుగుతుంటాయి, పాకేవి పాకుతుంటాయి, పాకకుండా నిలబడిపోయేవి నిలబడిపోతుంటాయి. ఎక్కడ ఏది చూసినా అంతా అదే కదా. ఈ భావం కాకికి లేదు, గద్దకు లేదు, గుర్రానికి లేదు, గాడిదకు లేదు, మానవుడికే ఉన్నదన్నాడండి వాడు. వీటన్నింటినీ కలుపుకొని చూసి ఆనందించే స్వభావం వాటికి లేదట. వాటన్నింటినీ పోగు చేసుకునే స్వభావం నీకున్నది, విడగొట్టుకునే స్వభావం ఉన్నది. ఎంతెంత విడగొట్టుకుంటుంటే అంత పనికిమాలిన వాడివైపోతావు, ఎంతెంత పోగు చేసుకుంటే అంత గొప్పవాడు అయిపోతావు అని చెబుతుంటే ఆ సూఫీలు, ఇవి ఆవులు గేదెలు అవన్నీనట చెవులు ఆడిస్తాయట. వాడు చెప్పడం అండి, నేను అదిరిపోయానండి. మనం చూస్తూనే ఉంటాం, మనకు తెలియదండి విషయం. చెవులు ఆడిస్తాయట. ఏది చేత్తో పట్టుకొని కాదు, ఇలా నిల్చొని ఉంటాయి అవి, చెవులు ఆడిస్తుంటాయి. అది చూసి మనం సిగ్గుపడాలా, ఆనందించాలా అని అడిగాడు వాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఆ గుర్రంలో చేరి చెవులు ఆడిస్తున్నాడు అని అనుకోవాలట. ఆ శ్రీ మహావిష్ణువే మన లోపలికి వచ్చి కూర్చొని, నువ్వు చెవి ఆడిస్తే ఆడించావు, నేను బుద్ధి బలంతో ఎంతో ఊహించగలుగుతున్నా, నువ్వు ఊహించగలవా ఓ గోవా, ఓ అశ్వమా, ఓ వృషభమా అని అడిగితే నాకు చేత కాదండి అంటాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ శక్తి చూపటంలా, ఆ శ్రీ మహావిష్ణువే అక్కడ ఉన్న శక్తి నీలో చూపటంలా. ఒకే ఒక మహానుభావుడు ఒకచోట ఒకటి, ఒకచోట ఒకటి, మరొక చోట మరొకటి, ఇంకొక చోట ఇంకొకటి పంచిపెట్టి అంతటా వ్యాపించి, ఏమిటి నా సంగతి నీకు అర్థమైందా అని మానవుడిని అడుగుతుంటే, ఈ మానవుడు అర్థం చేసుకుంటే మాధవుడే, అర్థం చేసుకోకపోతే దానవుడే. నీ గతి ఇంతేనంటున్నాడు మహాక్ష. అలాంటి పెద్ద చూపు పెట్టుకొని నేను చూస్తున్నట్టే నువ్వు కూడా అలాంటి చూపి అలవరుచుకో. గరుడ ధ్వజ. అలవరుచుకోవాలంటే నీకు ఒక ధ్వజం ఉండాలి, పతాక. అది గరుత్మంతుడు అనేటువంటి ధ్వజం. ఇదే అర్థం. గరుత్మంతుడు అంటే ప్రాణం, గరుత్తులు అంటే రెక్కలు. రెండే ఉంటాయి పక్షికి రెక్కలు. మనకు పక్షే, మనం కూడా ఈ శరీరం అనే పంజరంలో వచ్చి పడిపోయిన పక్షులమే. కనుకనే మనకు రెండు రెక్కలు, ప్రాణం అపానం, ప్రాణాపానం. నిరంతరము రెక్కలు ఆడుతూనే ఉంటాయి. అంతేకాదు సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం. మనస్సులో రెక్కలు. ఈ రెండు రెక్కలు ఇటు పనిచేస్తాయి, అటు పనిచేస్తాయి. ఇది క్రియాశక్తి, అది జ్ఞానశక్తి. ఇదే ఏమిటి? ధ్వజం. ధ్వజం అంటే నీకు గుర్తు, ఒక జెండా గుర్తు. నీ లోపల పరమాత్మ ఇటు ప్రాణరూపంగా అటు జ్ఞానరూపంగా పనిచేస్తున్నాడు నిరంతరం అని నీకు ఇవి చెబుతూ ఉంటాయి. ఈ ధ్వజాన్ని బట్టి ఆ మహావీరుడెవడో వాడు వస్తున్నాడు, రథంలో కూర్చొని దూరాన చూస్తున్నా, ముందు వాడి జెండా కనపడుతుంటుంది. జెండాపై కపిరాజు అని పూర్వం పద్యాలు.
ఆ జెండా చూచేసరికి హడలిపోయేవాళ్ళట కౌరవ సైనికులందరూ. అబ్బో, కపిధ్వజం, హనుమంతుడున్నాడు పైన ఆ అర్జునుడి రథం ధ్వజం మీద. అలాగా ఆ ధ్వజం చూపుతున్నాడు పరమాత్మ. నీలో ఉన్నది ఆ రెండు నా జెండానే, అది పట్టుకో, నా స్వరూపం తెలుస్తుంది. అతులహ, నాకింకా ఏ తులా లేదు. తులా అంటే తూకం. నన్ను తూకం దూచేది ఏదీ లేదు. కాలం తూకం దూస్తున్నది అనుకుంటున్నావా? కాలాన్ని తూకం వేసేవాడిని నేను మహాకాలుణ్ణి, కాలకాలుణ్ణి, కాలాంతకుణ్ణి. ఏమనుకుంటున్నారో? కాలం మిమ్మల్ని అందరినీ తూకం వేస్తుంది, నా దగ్గర తోకాడించలేదు. నన్ను తూకం వేసేది కాదది, నేనే దాన్ని తూకం వేస్తున్నా. కాలాన్ని సృష్టించింది ఎవరు? పరమాత్మ. అంటే అర్థం జ్ఞానమే క్రియను సృష్టించింది, అదే అర్థం. కాలం అంటే క్రియ, జ్ఞానం అంటే నిష్క్రియం. అచలమైనదేమో జ్ఞానం, చలనమేమో కాలం. అచలంలో నుంచే చలనం వచ్చింది, కానీ చలనం అచలాన్ని సృష్టించలే, అచలమే చలనాన్ని సృష్టించింది. కనుక దాన్ని ఏం చేయలేదు. ఇది ఆతులహ, అచలహ అని అర్థం అన్నమాట. తర్వాత శరభ, ఒక శరంలాగా నేను విజృంభించానంటే, శరం అంటే బాణం. ఈ కాలాన్ని కూడా శరంలాగా నేను దూసుకుపోయానంటే ఈ కాలాన్ని కూడా ఛేదించగలను. ఒక బాణం చేసే పని ఏమిటి? లక్ష్యం మీదకి వెళ్ళిపోయి ఆ లక్ష్యాన్ని కొట్టిపారేస్తుంది. అలాగే కాలాన్ని కూడా ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగాలి, ఎప్పుడు పని చేయమంటే అప్పుడు పని చేయాలి. బాణం పోయినంత దూరం పోతుంటుంది, ఆగే చోట ఆగుతుంది. అలాగే కాలాన్ని కూడా నడుపుతున్నాను నేను, కాలచక్రాన్ని నడుపుతున్నా. ఎప్పుడు ఆగిపోమంటే అప్పుడు ఆగిపోతుంది. అది ప్రళయం. ప్రయోగిస్తుంటా సృష్టి, నడుస్తూ ఉంటుంది స్థితి. భీమ, అది భయంకరమైనదా తత్వం. ఆ కాలమే అతి భయంకరం. దానికి అధీనమైపోయింది ప్రపంచమంతా. కాలాధీనం జగత్సర్వం అనొక మాట ఉన్నది. ప్రతి ఒక్కటి కాలాధీనమే, ఆ కాలం నాకు అధీనమే. ప్రతి ఒక్కటి కాలానికి అధీనమైతే కాలం నాకు అధీనం. నేను భీమ, మీకందరికీ అది భీమంగా కనిపిస్తుంటే దానికి భీమం అంటే భయంకరం అన్నమాట. దాన్ని వశంలో ఉంచుకున్న భీషాస్మాదేతి సూర్య భీషోదేతి తస్మాద్వాతి పవన భీషోదేతి సూర్య. వాడి భయంతో సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాడి భయంతో వాయువు సంచరిస్తున్నది. తైత్తిరీయోపనిషత్తు. వాడి భయంతో అన్నీ జరుగుతున్నాయని అన్నది కదా. అది భీమ అంటే వాడి భయం. ఆ భయానికి అధీనమైపోయాయి. తర్వాత సమయజ్ఞ, ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలో అది పరమాత్మకే తెలుసు. ఆ సమయం అనంటే ఆ టైం సెన్స్ ఉన్నవాడన్నమాట. ఎవడు జన్మించాలో వాడు అప్పుడే జన్మిస్తాడు, ఎవడు ఎంతకాలం బతకాలో వాడికి ఆ డ్యూరేషన్ ఫిక్స్ చేసి పారేశాడు. ఎప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోవాలో, ఎప్పుడు యాక్సిడెంట్లో పోవాలో చెప్పలేం. సమయజ్ఞ, ఆ సమయ పాలన, సమయ జ్ఞానం ఉన్నవాడు అన్నమాట. కాలజ్ఞానం ఉన్నవాడు అనే అర్థం. ఎందుకంటే కాలానికి అధిపతికే కాలం వశమై ఉంటుంది. దాని ద్వారా ఏ పని జరపాలో జరుపుతుంటాడని ఒక అర్థం. ఇంకొక అర్థం చెబుతా. సమయజ్ఞ, సమయజ్ఞ కాదు, సమయజ్ఞ. యజ్ఞం అంటే జీవితం అంతా యజ్ఞమే, సృష్టి అంతా యజ్ఞమే, ఈ చూచేదంతా యజ్ఞమే. యజ్ఞో నారాయణో హరి, యజ్ఞమే నారాయణ స్వరూపం. యజ్ఞో వై విష్ణు. సమంగా ఉన్నదట ఆ విష్ణుతత్వం. ఎక్కడ పడితే అక్కడ పరుచుకొని సచ్చిద్రూపంగా సామాన్యంగా సర్వవ్యాపకమై ఉన్నది. అదే యజ్ఞంగా భావించి నువ్వు భజన అంటే అదే ఆరాధన చేస్తే, అంటే అర్థం ప్రతి చోట విషమంగా కనపడేటువంటి ప్రతి పదార్థంలో సమమనే దాన్ని నువ్వు దర్శించగలిగితే నువ్వు సమయజ్ఞుడివి. నీకు యజ్ఞస్వరూపం తెలిసిందని అర్థం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని భగవద్గీత. ఏషాం సామ్యే స్థితం మనః హవిర్హరః. హవిస్సును హరించేది అదేనట. అంటే యజ్ఞకుండంలో హోమం చేస్తూ ఉంటే అదంతా స్వీకరించేది అగ్నిహోత్రుడు కాదట. అగ్నిహోత్ర రూపంగా పరమాత్మే ఈ మొత్తాన్ని ఆహుతి తీసుకుంటున్నాట. ఆహుతి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థిత. ప్రతి ప్రాణి దేహంలో జఠరాగ్ని రూపంగా వచ్చి ఆహారాన్నంతా స్వీకరిస్తున్నానని కదా భగవద్గీతలో చెబుతున్నాడు.
శ్రీ మహావిష్ణువే ఈ మొత్తం ప్రపంచాన్నంతా తన హోమకుండంలో ఆహారంగా లోపలికి వేసేసుకుంటున్నాడన్నమాట, ఆహుతి చేసుకుంటున్నాడు. అహం అన్నాదహ, అహం అన్నం, నేనే అన్నాన్ని, నేనే అన్నాదుణ్ణి, ఈ అన్నాన్నంతా కబళిస్తున్నవాణ్ణి నేనే. హవిహి, ఈ అగ్నిహోత్రంలో వేసిన హవిస్సును హర స్వీకరిస్తున్నాను అని అర్థం. సర్వలక్షణ లక్షణ్య, అలాంటి పరమాత్మను పట్టుకోవడం ఎలాగండి? ఆ మహావిష్ణువును ఏదైనా సరే లక్షణమే నీకు, అదో అది లక్షణ్యం. పరమాత్మను పట్టుకోవాలి కదండి మనం, ఏది పట్టు పడాలో అది లక్షణ్యం. బాగా నోట్ చేయండి, లక్షణ్యం అంటే గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి సాధనం అన్నీ లక్షణాలేనట. ప్రతి ఒక్కటి లక్షణం అంటే సంకేతం, ప్రతి ఒక్కటి గుర్తేనట. ఒక గోవు దప్పించుకుపోయిందట. ఏది, ఎవరు చెప్పారు ఇది? ఏ ఉపనిషత్తు చెప్పింది? ఐతరేయోపనిషత్తు చెప్పింది. కరెక్ట్, ఐతరేయోపనిషత్తు చెప్పింది. ఒక గోవు దప్పించుకుపోయింది, ఆ గొల్లవాడు వెతుకుతున్నాడు, ఎక్కడా కనపడటం లేదు. అప్పుడు ఆ ఇసుకలో దాని కాలి గుర్తులు కనపడుతున్నాయట. అది ఆ ఇసుక ఆ గుర్తులు పట్టుకొని నడిచి వెళ్ళిపోతున్నాడట వాడు. ఒక బురద, ఒక అడుసు వచ్చిందట, దానిలో కూడా గుర్తులు పడ్డాయట. అది దాటిపోయాడట. పోయేటప్పటికి అక్కడ గడ్డి మేస్తూ కనిపించిందట. అదే లక్షణ్య. పట్టుకున్నాడట దాన్ని. దేంతో పట్టుకున్నాడు? ఈ గుర్తులతో పట్టుకున్నాడు. లక్షణం అంటే గుర్తు. ఇప్పుడు పరమాత్మను పట్టుకోవడానికి ఎక్కడికో వెళ్ళి చూడక్కర్లేదట, అన్నీ లక్షణాలేనట. ప్రతి నామం, ప్రతి రూపం పరమాత్మను పట్టించే గుర్తులట, సంకేతాలట. దాని ద్వారా పట్టుకో నువ్వు. తురీయావస్థను పట్టుకోవడానికి తురీయ పాదము, దాన్ని పట్టుకోవడానికి ఏమన్నది మాండూక్యోపనిషత్తు? అవస్థాత్రయం. ఈ 3 పాదాలే ఆ 4వ పాదాన్ని పట్టుకోవడానికి మనకు లింగం. లింగం అనే మాటకు అర్థం చెప్పాం కదా, లీనం గమయతీతి లింగం. ఏది గుప్తంగా ఉంటుందో, లీనమై ఉంటుందో, పైకి కనిపించకుండా ఉంటుందో దాన్ని గమయతి, ఏదైతే పైకి చూపుతుందో అది లింగం. లింగం చూచారు, దానికి అర్థం చెప్పారు. ఇప్పుడు పరమాత్మతత్వం లీనమై ఉన్నది మొత్తం ప్రపంచంలో, దాన్ని గమయతి, పట్టు అందివ్వాలి మనకు. అందివ్వాలనంటే ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు మీరు? ఇవన్నీ పరమాత్మను చూపుతున్నాయి. నువ్వు ఎలా చూపుతున్నావు? అస్థి భాతి అండి. ఏంటి నా వైపు చూస్తారు? నేను దాని వైపు చూస్తుంటే మీరు నా వైపు చూస్తారు. మీరే బేవకూఫుల్లాగా ఉన్నారు. ఓ అరి, అస్థి నాలో ఉండే స్థితి పరమాత్మే, నాలో ఉండే ప్రకాశం. ప్రకాశం అంటే ఏమిటనుకుంటున్నారో మీరు? ఆ వెలుగు అనుకుంటున్నారేమో. నోనో, ప్రకాశం అని అంటే బయటపడి కనిపించటం. ఇప్పుడు ఈ గోడ బయటపడలే, లీనమై ఉన్నదా? ఈ బిల్డింగ్ అంతా బయటపడి కనపడటంలే. ఆ బయటపడమే ప్రకాశం, అది ఉండటమే సత్తు, ఆ ప్రకాశించడమే చిత్తు. ఏ పదార్థాన్ని చూడు దానిలో 2 లక్షణాలు వ్యాపించుంటాయి. అదే లక్షణం, ఇది లక్ష్యం. లక్ష్యం పరమాత్మ, లక్షణం ప్రపంచం. బాస్ సర్వలక్షణ లక్షణ్య. నువ్వు ఏ నామరూపం చూసినా దానికి లక్షణమే. లక్ష్మీవాన్, అదే ఆయన సంపద. లక్ష్మి అంటే విభూతి, ఆయన విభూతి ఇదంతా. కనుకనే విభూతి స్వరూపాన్ని మనకు బయటపెట్టి చూపుతుంది. లక్ష్మే లక్ష్మీపతిని చూపుతుంది. లక్ష్మీపతిని చూపేది లక్ష్మి. లక్ష్మి అంటే లక్ష్మ. లక్ష్మ అంటే గుర్తు, చిహ్నం. సమితింజయ. అప్పుడు నువ్వు సమితింజయుడివి అయిపోతావు. సమితి అనంటే యుద్ధం, జయ అనంటే జయం. యుద్ధంలో నీకు విజయమే. యుద్ధమేది? జీవితమే యుద్ధం. ఈ జీవితం అనే మహాసమరంలో నీవు విజయ పతాక ఎగరవేయగలవు. నీవు జీవన్ముక్తుడివైపోతావు. ప్రపంచంలో జీవన్ముక్తుడే విజయం సాధించినవాడు. మనమంతా పరాజితులమైపోయాం. మనం జీవితంలో దెబ్బతిన్నాం, దగాపడ్డాం, మనం ఓడిపోయాం. ఓడిపోయిన బతుకు బతుకుతున్నాం, గెలిచిన బతుకు బతుకుతున్నాడు ఒక బ్రహ్మవేత్త. సమితింజయ. విక్షర. క్షరణం అంటే జారిపోవడం. అక్షర, విక్షర రెండొకటే. విక్షర అంటే క్షరం లేనివాడు, అక్షర స్వరూపుడు. రోహిత. అయితే అది అర్థం చేసుకోవాలి అంటే ఈ జీవుడు కూడా విక్షరుడైపోవాలి.
విక్షరుడు ఎప్పుడవుతాడు? రోహిత, ఆరోహణ చెందాలి వీడు. ఎంతెంత పైకి ఎక్కిపోతే అంతంత ఆ ఎత్తులకు ఎదగలడు, ఆ శిఖరాన్ని అందుకోగలడు. మార్గ, నీవు వెతకవలసినది, పట్టుకోవలసినది అదే. మార్గణం అంటే వెతకటం. మార్గణం అంటే అసలు అర్థం చెబుతున్నా, వెతకటం అని. మార్గమని ఎందుకు పేరు వచ్చిందంటే వెతుకుతూ వెళుతావు కాబట్టి అది మార్గమైంది. అంచేత ఇక్కడ చమత్కారం ఏమిటంటే మార్గము అదే, గమ్యము అదే. పరమాత్మ మార్గంలో వెతుకుతూ పోతే కనిపించేది అదే, అసలు ఈ మార్గమంతా అదే. ఇప్పుడు అర్థమవుతుంది, విశ్వము విష్ణువే, విష్ణువు విష్ణువే. విశ్వమేమో మార్గం, విష్ణువేమో గమ్యం, రెండూ విష్ణు స్వరూపమే. ఆ మొదటి నామాలండి అవి, వాటి వ్యాఖ్యానమే ఇదంతా మొత్తం. లలితా సహస్రనామాలు ఆ మొదటి 5 నామాల యొక్క వివరణమే, విష్ణు సహస్రనామం మొదటి 5 వివరణమే, భాగవతం మొదటి 5 పద్యాల వివరణమే. ఎక్కడే గాని ఆ మొదట చెప్పిన దాని వివరణమే, తర్వాత రాబోయేదంతా. భగవద్గీత కూడా సాంఖ్యయోగం చాలు అనిపిస్తుంది. ఆ సాంఖ్యయోగం యొక్క విస్తరణే మిగతా అధ్యాయాలన్నీ. ఏదైనా అంతే. హేతు, ఉపాదాన నిమిత్తాలుగా కనిపించే 2 హేతువులు కలిసి ఒకే హేతువు కనుకనే హేతువులు అనడు, హేతు అంటాడు. ఒక్కటే హేతువు అంటే కుమ్మరైనా మట్టి అయినా 2 కలిసి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అది పరమాత్మే హేతువు, అన్నిటికీ మూలభూతమైన పదార్థం. ఆయనే దామాన్ని ఉదరంలో చుట్టుకుని దామోదరుడయ్యాడు. ఈ దామం ఏమిటంటే తాడు. ఈ తాడు పొట్టకు చుట్టుకున్నాడు ఆ పరమాత్మే. అంటే తన శక్తినే తాను చుట్టుకున్నాడు. చుట్టుకొని వచ్చి కింద పడ్డాడు, వాడు జీవుడయ్యాడు. ఆ తాడే మహాశక్తి, ఆయన చుట్టేసింది అది. ఇదిగో భగవద్గీత చెప్పిందిగా. ఏమని చెప్పింది భగవద్గీత? ఏమని చెప్పింది? యథోల్బేన యదా ధూమేన వ్రియతే వహ్ని. ఒక ధూమము అంటే పొగ అగ్ని జ్వాలను కప్పేసినట్టు. యథా ఉల్బేన ఆవృతో గర్భ. ఒక పిండావస్థలో ఉన్న శిశువును మాతృగర్భంలో ఆ ఉల్బం కప్పేస్తుందట. మాయా అనేదో అంటారు చూడండి, అది కప్పేస్తుందట. గర్భసంచిలో ఉన్నది ఆ పిండం, దాన్ని అది కప్పేసిందట. అలాగే ఆయన మాయే ఆ పరమాత్మ చైతన్యాన్ని కప్పేసింది. కప్పివేయబడ్డ పరమాత్మే జీవుడు. దాన్ని మళ్ళా పటాపంచలు చేసి నా దారికి అడ్డం వస్తున్నావు, నేను చెప్పిన మాట నువ్వు వినాలి కానీ నీ చెప్పు చేతల్లో నేను లేను అని దాన్ని అజమాయిషిలో పెట్టుకున్నవాడు పరమాత్మ. కనుకనే భగవద్గీత ఎప్పుడు కూడా 2 మాటలు చెబుతుంది. జీవపరంగా ఒక అర్థం, ఈశ్వరపరంగా మరొక అర్థం. ఈశ్వరపరంగా ఏం చెప్పింది? మయాధ్యక్షేణ అంటుంది అక్కడ. వాడు ఈశ్వరుడు. మమ మాయ అని అంటాడు ఈశ్వరుడు. సంభవామి ఆత్మమాయయా, నా మాయ వల్లనే నేను జన్మిస్తున్నా, అప్పుడు ఈశ్వరుడు. మాయయాపహృత జ్ఞాన అంటాడు మరొక చోట. మాయ మన జ్ఞానాన్ని అపహరించిందండో అంటాడు, అప్పుడు జీవుడు. అంచేత విష్ణునామాలు మీరు మొదటి రోజే చెప్పాను నేను మీకు. 4 స్తంభాలాట, 4 స్తంభాల చుట్టూ తిరుగుతుంటుంది. సాధకుణ్ణి చెబుతుంది, సాధనం చెబుతుంది, సాధ్యం చెబుతుంది, సిద్ధి చెబుతుంది. 4ంటిలో ఏదో ఒకటి చెబుతూనే పోతుంటుంది. అంచేత అక్కడక్కడ జీవపరంగా, అక్కడక్కడ ఈశ్వరపరంగా అర్థం చెప్పుకుంటూ ఉంటే పరిపూర్ణాద్వైతాన్ని మనం అందుకున్న వాళ్ళం అవుతాం. మహీధర, ఆ మహి అంటే పెద్దదని అర్థం. భూమి అని ఒక అర్థం అనుకోండి, చాలా పెద్దది మహాశక్తి, పరాశక్తి. దాన్ని ధరించున్నాడు. మహాభాగ, భాగమున్నవాడు మహాభాగుడు. పెద్ద గొప్ప భాగం. భాగం ఏమిటండి? భాగం అంటే ఒక ముక్క కాదండి, భగమే భాగం. భాగ్యశాలి అని అంటే అర్థం ఏమిటి? భాగ్యం అనే మాటకు అసలు అర్థం 2 అర్థాలు ఉన్నాయిలేండి. ఒక ముక్క అని అర్థమే. ఒక ముక్క, ఆయనలో ఉండే పరిపూర్ణతలో ఒక ముక్క మనకు బారేశాట, అదట మనకు భాగ్యం. భాగ్యం అనే మాటకు అర్థం అదే. లాట్ అంటారు ఇంగ్లీష్లో. అలాట్ చేశాడట. ఎవడికి ఎంత బారేయాలో అంత బారేశాడటండి.
అందుకే నీకున్న అవకాశాలు నాకు లేకుండా పోయాయి, నాకున్నవి మరొకరు లేకుండా పోయావు. వాడి భాగ్యం అంతేనన్నమాట. కానీ ఆయన ఎలాంటి వాడంటే మహాభాగ, అన్ని భాగ్యాలు ఆయనలో ఉన్నాయి. అంటే ఆయనలో విభాగం లేదు. అది ఏమిటో తెలుసా? షాడ్గుణ్యం. అంటే 6 గుణాలండి. జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్య, తేజశక్తి, ఈ 6 పరిపూర్ణంగా ఉంటాయట పరమాత్మలో. అవి మనకు ఉన్నాయి, కానీ అపరిపూర్ణం. మనం మహాభాగులం కాదండి, ఆయన మహాభాగుడండి. వేగవాన్. చిత్రం ఏమిటంటే ఈ సంసారం అనే ప్రవాహంలో పడిపోతూనే అమితాశన, దీన్నంతటినీ మళ్ళీ ఆహారంగా తీసుకోగలడు. ఈ సంసార ప్రవాహం ఒక వేగం అంటది. ఆ ప్రవాహ వేగంలో పోతూ కూడా దాంతోపాటు వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తూ కూడా దాన్ని అదుపులో పెట్టుకుంటుంటాడు. అమితమైన అశనమట, దాన్ని అంతా ఆహారంగా ఎక్కడికక్కడ ఆహారంగా తీసుకుంటుంటాడు. ఒక మహా తిమింగిలం ఆ సముద్ర ప్రవాహంలో ఒక పెద్ద తుఫాను వచ్చిందనుకోండి, సముద్రంలోనేగా తుఫాన్లు, ఆ వచ్చేటప్పటికి తల్లకిందులైపోతుంది, సముద్రం అంతా అతలాకుతలం అయిపోతుంటుంది. ఆ మహా సంక్షోభంలో తిమింగిలం బతకటంలే, ఆ తిమింగిలం లెక్కే చేయదు, ఇటువంటి తిరుగుతూ ఉంటుంది. మహానందం దానికి. ఎంత ఈ సముద్రం సంక్షుభితమైపోతుంటే అంత దానికి జాలీగా ఉంటుంటుందన్నమాట, ఆట ఆడుకుంటున్నట్టు. అలాగే పరమాత్మ ఈ సంసార మహాప్రవాహంలో అవతారాలు ధరించి వచ్చి కూడా ఈ ప్రవాహంలో పడిపోతూ కూడా, కృష్ణావతారం ముఖ్యంగా కృష్ణావతారం అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, ఏది అంటదు. అది ప్రవాహంలో కొట్టుకొని పోకుండా దాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే అర్థం. మనకు కూడా సలహా ఇస్తున్నాడు. మీ దుంపలుగా ఈ సంసార ప్రవాహంలో దిక్కు లేకుండా పడిపోతున్నారు, ఎక్కడో పసిఫిక్లో చేరిపోతారు. భయపడకండి. మీరు ప్రవాహంతో పోతూ కూడా, ఒక ఈతగాడు ప్రవాహంతోనే వెళ్ళిపోతూ కూడా ప్రవాహంలో మునిగిపోకుండా ఉంటాడు. ఆ ఈత కొట్టేటువంటి విద్య నీకు తెలిస్తే నువ్వు భయపడవు, సరిగదా? మహానందంగా ఆ ప్రవాహంలో తిరుగుతూ ఉంటాడు వాడు. అలాగా తిరగవచ్చు. ఉద్భవ క్షోభణ, జీవుడుగా ఉద్భవించింది, ఈ ప్రవాహంలో పడిపోయింది ఆయన గారే. క్షోభణ, ఈ సంసార క్షోభమంతా పొందుతున్నది ఆయన గారే. దేవ, మళ్ళీ జ్ఞానంతో నిత్యము ప్రకాశిస్తున్నది ఆయన గారే. ఏది జీవుడి లక్షణాలు ఇవన్నీ. పడ్డాడు, క్షోభను అనుభవిస్తున్నాడు, ఆయన జ్ఞానం అనేది పెట్టుకొని బతుకుతున్నాడు. దేవ అంటే ప్రకాశం, అంటే జ్ఞానం. శ్రీ గర్భ, కానీ ఇలాంటి శ్రీ సంపదనంతా తన గర్భంలో ఉంచుకుంటూనే ఉన్నాడు, శక్తి రూపంగా ఉంటూనే ఉంది. అయితే పరమేశ్వరుడుగా లేకపోతున్నాడు. కనుక ఆ శ్రీ మహావిష్ణువులో నీలో ఈ 3 లక్షణాలు సమానంగా ఉన్నాయి. ఉద్భవ, క్షోభణ, దేవ అన్నీ ఉన్నాయి. కానీ నీ గర్భంలో ఉన్న శ్రీ, ఆ మహాశక్తిని గర్భంలోనే దాచుకొని కూర్చున్నావు. దాన్ని అద్భుతంగా సర్వత్రా విస్తరించి చూడలేకపోతున్నావు. అలా విస్తరించి చూచావంటే అది నీ మీద దాడి చెయ్యదు, మీద మిక్కిలి నీ అదుపులో ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు. ఎలాంటి ఈశ్వరుడు? పరమేశ్వరుడు. పరాశక్తిని కూడా వశం చేసుకున్న వ్యక్తివి. కారణం కారణం కర్త వికర్త. అప్పుడు నీకు ఒక విషయం అర్థమవుతుంది. సాధకుడు సిద్ధుడైతే వాడికి అర్థమయ్యేటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే కారణము తానే, కారణము తానే, కర్త తానే, వికర్త తానే. అంటే చేయడము తానే, చేయకపోవడము తానే, ఆ చేయడానికి కారణము తానే. కారణం అంటే ఉపకరణం, అది తానే. కారణము తానే. ఇది చేస్తే కార్యం, చేయకుండా మానేస్తే వికర్త, చేస్తూ పోతే కర్త. చేస్తున్నప్పుడు తాను కారణమవుతాడు, చేయబడిన పదార్థాన్ని చూస్తుంటే కార్యమవుతుంటుంది. ఇవన్నీ ఏమిటంటే పరస్పర భిన్నంగా కనబడుతుంటాయి నీకు నాకు. ఇప్పుడు జీవభావంలో చూస్తున్నప్పుడు అవి 4 వేరు. ఈశ్వర భావం అందుకుంటే ఆ 4 శ్రీ మహావిష్ణువే అని తేలిపోతుంది. గహన గుహ. అయితే ఇది చాలా గహనం. గహనం అనంటే చాలా కష్టసాధ్యం, దానిలో ప్రవేశించలేము, అవగాహనకు రాదు. గుహ అంటే దాక్కొని ఉన్నాడు ఆ పరమాత్మ. ఎక్కడున్నాడో గూఢోత్మాన ప్రకాశితే కఠోపనిషత్తు. చాలా గూఢంగా ఉన్నది ఆ తత్వం ఈ ప్రపంచంలో.
గహనం, నువ్వు లోపలికి దిగి చూడాలి. ఎంత లోతుకు దిగుతావు? చేతనవుతుందా నీకు? వ్యవసాయ, నీకు అలాంటి వ్యవసాయం ఉన్నదా? వ్యవసాయం అంటే సేద్యం అని కాదు, పొలం చేయడం అని కాదు. వ్యవసాయం అంటే అర్థం నిశ్చయం. అలాంటి మనోనిశ్చయం ఉంటే చెప్పు, ఇక్కడే ఉంది, రెడీగా ఉంది నీకు సాక్షాత్కరించడానికి. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన భగవద్గీత. నీకు వ్యవసాయాత్మకమైన బుద్ధే ఉండాలి, కానీ మహావిష్ణువు ఎక్కడో లేడు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు. వ్యవస్థాన, వ్యవసాయం ఉన్నవాడు చూచాడంటే వ్యవస్థితమై కనపడతాడు. ఎక్కడ పడితే అక్కడ నిలదొక్కున్నాడు, అక్కడ పాదుకొని ఉన్నాడు, అక్కడే కూర్చొని ఉన్నాడు, తిష్ట వేసుకొని అధిష్టాన రూపంగా. ఎక్కడికి కదలదు మెదలదు. అచలమైనది ఎక్కడికి గదిలిపోతుందండి? ఆకాశం గదులుతుందా? నీకు వ్యవసాయం లేదు, ఆకాశాన్ని చూచే నిశ్చయ జ్ఞానం లేదు, కనుక అక్కడెక్కడో ఉన్నట్టు చూస్తున్నావు. నీకు నిశ్చయ జ్ఞానమే ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఆకాశం కనిపించదు. అప్పుడు ఆకాశం కదులుతుందా? నీకు వ్యవసాయం ఉంటే అది వ్యవస్థానంగా ఉంటుంది, నీకు వ్యవసాయం లేకపోతే అది అవ్యవస్థితంగా అయిపోతుంటుంది, ఎక్కడో ఉందని ఆలోచిస్తూ ఉంటావు. సంస్థాన, అయితే చిత్రం ఏమిటంటే అదే సంస్థితమైంది అనగా అర్థం. ఇది శంకర భగవత్పాదుల భాష అండి, అది జ్ఞాపకం వస్తుంది. మృత్యు సంస్థానం ఘటాదయ అన్నాడు ఆయన. కుండలు, బాణులు, ముంతలు, మూకుళ్ళు అన్నీ ఏమిటిట? ఆ మట్టి యొక్క సంస్థానమట. బా, మహారాజా గారి సంస్థానం అన్నట్టు పిఠాపురం రాజా సంస్థానం, విజయనగర మహారాజా సంస్థానం అని అంటే ఏంటి అర్థం? ఆయన ఆస్తి ఇదంతా. ఇప్పుడు ఆ కుండలు, బాణులు ఎవరి ఆస్తి? ఆ మట్టి ఆస్తి అంటుంటే ఎంత ఆనందంగా ఉన్నది, చాలా చిత్రంగా ఉన్నది. నాకైతే శరీరం గగురు పొడిచినంత పనిగా ఉన్నది. ఆ షోకేస్లో ఉండే నగలన్నీ ఎవరి వెయ్యాలంటే ఆ బంగారం అంటుందట, నా వెండేవన్నీ, నా సంస్థానం అండేది. అలాగే శ్రీ మహావిష్ణువు సంస్థానమట, నామరూపాత్మకమైన ప్రపంచం. ఆ భావాన్ని మనసుకు వచ్చేసరికి నీకు ఇంకా ప్రపంచం కనపడదండి, పరమాత్మ కనపడుతుంటాడండి ఎక్కడ పడితే అక్కడ, ఏ రూపంలో అంటే ఆ రూపంలో. ఇప్పుడు మనకు పరమాత్మ సాక్షాత్కారం అవ్వాలి, కొత్తగా అవ్వడం ఏమిటండి? పిచ్చి కాకపోతే, ఇప్పుడు పరమాత్మ కాకపోతే కదా ఇది. ఆ భావంలో ఆగిపో, నువ్వు ఆ భావంలో ఉండిపో, అదే సమాధి. సమాధి అదే. ఎంతసేపు ఆ ధ్యానంలో ఉంటే అంతసేపు నువ్వు ముక్తుడివి. మోక్షం అనేది ఏదో మిఠాయి పొట్లం కాదు, ఎవడన్నా చేతికి ఇవ్వడానికి, తినడానికి. గొప్ప విషయం అండి ఇది. స్థానద, అన్నింటికీ స్థానం కల్పిస్తున్నది ఆయనేనట. ఒకటి ఏదైనా ఉంది అంటే ఆ ఉనికి పరమాత్మ, ఆయన దాన్ని ఉంచకపోతే అది ఉండలేదట. అధిష్టానం లేకపోతే ఆరోపితానికి అస్తిత్వం లేదు. ఇప్పుడు ఒక కాసుల దండ ఉండాలి అని అంటే దానికి స్థానం ఏర్పడాలంటే బంగారం దానికి స్థానం కల్పించాలట. ఎంత ఎంత ఎన్ని రకాలుగా ఎంత చమత్కారంగా చెబుతున్నదో చూడండి నామం. సంస్థానం అన్నదా? ఇప్పుడు ఏమంటున్నది? స్థానదహ, నీకు స్థానాన్ని ఇచ్చేది అది. ఎందుకంటే సర్వత్రా ఉన్నప్పుడు నీకు కూడా స్థానం ఇస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారు, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు, ఈ బిల్డింగ్కు స్థానం ఇచ్చింది ఎవరు? ఆకాశం. ఆ ఖాళీ లేకపోతే ఈ బిల్డింగ్ ఎవరు కడతారు? ఎట్లా కడతారు? ఎక్కడ నిలబడుతుంది అది? ఇది నిలిచింది ఎక్కడ? ఇన్ ది స్పేస్ ఇట్ సెల్ఫ్. ది బిల్డింగ్ స్టాండ్స్ ఇన్ ది స్పేస్. స్పేస్ ఈస్ ది బేస్. అన్లెస్ దట్ బేస్ సప్లైస్ place to the thing, there is a building, it cannot simply stand, it collapses. Om Shanti Shanti Shanti.